ఈ వీడియోని కంప్లీట్ చూసి నేనేం చేయాలో మీరే చెప్పండి. స్విగ్గీలో ప్రీపెయిడ్ ఆర్డర్ పెట్టి రెస్టారెంట్ మిస్టేక్ చేస్తే కస్టమర్ కి పనిష్మెంట్ ఎందుకు? నేను రీసెంట్ గా స్విగ్గీలో ఒక సో కాల్డ్ గ్రేట్ రెస్టారెంట్ లో అవగాడో మిల్క్ షేక్ ప్రీపెయిడ్ ఆర్డర్ పెట్టిన. రెస్టారెంట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసింది, డెలివరీ పార్ట్నర్ కూడా అసైన్ అయ్యిండు. 10 minutes లో డెలివరీ అవుతుందని చెప్పి యాప్ లో నోటిఫికేషన్ కూడా వచ్చింది. బట్ హియర్ కమ్స్ ద ట్విస్ట్. డెలివరీ బాయ్ నాకు కాల్ చేసి రెస్టారెంట్ లో ఐటమ్ అవైలబుల్ లేదంట సార్, మీకు వేరే మిల్క్ షేక్ పంపిస్తా అంటున్నారు అని చెప్పిండు. నేనేమన్నా నో కాంప్రమైజ్, నాకు అవగాడో మిల్క్ షేకే కావాలన్నా. నెక్స్ట్ నేను రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయండి, ఐటమ్ అవైలబుల్ లేదని చెప్పి మెన్షన్ చేసి మీ సైడ్ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పిన. రెస్టారెంట్ వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేయలేదు, స్విగ్గీ సపోర్ట్ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను కనుక ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే నాకు మనీ బొక్క. 1 hour డిలే తర్వాత నాకు ఏదో ఒక ర్యాండమ్ మిల్క్ షేక్ డెలివరీ చేశారు. స్విగ్గీలో నేను కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మేము ఈ ఆర్డర్ పైన రీఫండ్ చేయలేము, సో రెస్టారెంట్ కి మీరు బ్యాడ్ రేటింగ్ ఇవ్వండి సార్ అని చెప్పిండు. అంటే 250 నేను బొక్క పెట్టుకొని రెస్టారెంట్ కి రేటింగ్ ఇవ్వాలి. అసలు ఈ పొజిషన్లో నేను ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏం చేశానో తెలుసుకోవాలంటే మాత్రం part 2 అని కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను.